సురక్షితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర వైకుంఠ చతుర్దశి వేళ సాక్షాత్తు ధర్మపురి లక్ష్మీ నారసింహుడే వేంచేశారు. శ్రీదేవి భూదేవి సమేతుడై కళ్యాణోత్సవాన్ని జరిపించుకోనున్నారు. గోదావరి తీరాన అలరారే అపర వైకుంఠం ధర్మపురి క్షేత్రం. యోగ నృసింహుడిగా ఉగ్ర నృసింహుడిగా స్వామి ఇక్కడ 2 రూపాలలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ధర్మపురి క్షేత్ర దర్శనం అపమృత్యు దోషాలను అకాల కష్టాలను తొలగిస్తుందని ప్రతీతి. అటువంటి ఘనమైన క్షేత్రం నుంచి లక్ష్మీ నారసింహస్వామి వారే స్వయంగా వేంచేశారు. ధర్మపురి నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. 2 చేతులు పైకెత్తి ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకోండి. ఏ జన్మ పుణ్యమో వైకుంఠ చతుర్దశి అందున కార్తీక మాసం ఈరోజు ఈ ప్రదోష వేళలో ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో స్వామివారికి గోవింద చెబుదాం. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. ఓం దేవీం వాచమేనిం తదేవాత్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంత్రేశమూర్జందుహానాదేనుర్వాగస్మానుపసస్తుదైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఆచార్యః జమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పృథివ్యాః మేరో పృష్ఠర్షేః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. నమస్య పరబ్రహ్మర్షే పరమాత్మ దేవతా దైవీ గాయత్రీ శబ్దః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం కరిష్యే. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం శుభాభ్యుదయార్థం చ శుభే దినే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణావేల్యాం గోదావర్యోర్मध्ये ప్రదేశే కోటి దీపోత్సవ మంటపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీశ్వరః కల్పేవైవ సదమనంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే అద్య తిథౌ త్రయోదశి యుక్త చతుర్దశ్యాం అద్య వాసరే గురువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభ లోక కళ్యాణార్థం అందరూ కూడా అస్మాకం అనుకోండి. ఒకసారి అమ్మా ఒక్కసారి అందరూ కూడా కళ్యాణ సంకల్పం జరుగుతోంది. మీరందరూ భక్తులందరూ మనమందరం కూడా భక్తకోటి టీవీలో ఎందు వీక్షించే వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం మీరందరూ స్వయంగా ఆచరించి మీరే కళ్యాణం చేసిన ఫలితం వస్తుంది. ఆ సంకల్పం జరుగుతోంది. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. అందరూ సంకల్పాన్ని చెప్పండి. అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు, అక్కడి నుంచి వచ్చినటువంటి విగ్రహములు ధర్మపురి క్షేత్రమే దిగి వచ్చి మనల్ని అనుగ్రహిస్తోంది. అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు మన చేత సంకల్పం చెప్పిస్తారు. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ సంకల్పం చెప్పండి. గోవింద గోవింద. అందరూ కూడా అస్మాకం అనుకోండి. అస్మాకం. అదేవిధంగా మీ యొక్క గోత్రము, ఇంటి పేరును, అదేవిధంగా భార్యాభర్తల ఇరువురి యొక్క నామధేయాన్ని ఉచ్చారణ చేయండి.
కళ్యాణంలో మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి నామ నక్షత్ర నామ రాశి వశాత్తు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ స్థాన ఫల ప్రాప్తి ద్వారా భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలత్రయేషు పరకీయ పరబంధ పరయంత్ర పరతంత్ర విషశల్య మూలికాచూర్ణ ప్రయోగాత్ అభిచార జనిత దుష్ట అరిష్ట నివారణ ద్వారా ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన భూత భవిష్యత్ వర్తమాన వర్తిష్యమాన కాలత్రయేషు ఆనందం సుఖ సంతోష దీర్ఘ ఆయు ఆరోగ్య కళ్యాణ విపుల ధన పుత్ర పౌత్రాది అవిచ్ఛిన్న సంతతి వృద్ధి ద్వారా స్థిరలక్ష్మి కీర్తి ప్రతిష్టాది సకల విధ భోగ భాగ్య మహతు ఐశ్వర్య సిద్ధి ద్వారా నిరంతరం లక్ష్మీ నృసింహ సేవ తత్పరత సిద్ధి ద్వారా మమ గృహే కళ్యాణ పరంపర అభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత ఉద్దిశ్య లక్ష్మీ నృసింహ దేవత ప్రీత్యర్థం కోటి దీపోత్సవ మహామండపే యథాశక్తి కళ్యాణ మహోత్సవం అహం కారయిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ లక్ష్మీ నృసింహుడికి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో చెప్పాలి ఎప్పుడైనా గోవింద నామాన్ని. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. ఆదౌ నిర్విఘ్నేన పరసమాప్యర్థం కలశగణపతి విశ్వక్షేణ పూజనం చ కరిష్యే. అనామికే కలశం స్పృశేత్ కలశస్య ముఖే విష్ణుఖండే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్వతః సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరాः వేదో యజుర్వేద సామవేదో అధర్వణः అంగైః సహితాः సర్వే కలశాం సమాశ్రితాः గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టే కరీ తథా దేవ పూజార్థం దుర్దక్షేకారగా చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అమాం పదే వరుణాయ నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య ఫలతాంబూల నమస్కార హిరణ్యైరభ్యర్చ శుద్ధ జలాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. కలశోదకేన పూజా ద్రవ్యాని దేవీం దేవం
ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరేత్ పుండరీకాక్షో సభాఖ్యాభ్యంతరశుచిః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణపతి సమేత విశ్వక్సేన పూజనం చ కరిష్యే. గణానాం త్వా గణపతి ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణంలో విశేషంగా మహాగణపతి పూజ విశ్వక్సేనుడి ఆరాధన జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి సమేత విక్షసేనాయ నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పత్ర పుష్ప ధూపదీప నైవేద్య వరదాంబూల నమస్కార హిరణ్యభ్యర్చ నమస్కరోమి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. విక్షసేనాయ విద్మహే వేత్రాస్తాయ ధీమహి తన్నో విశ్వక్సేన ప్రచోదయాత్. నమస్కరోమి అనయాకృత పూజయా యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజయా మహాగణాధిపతి సమేత విక్షసేన దేవతాభ్య ప్రియదాన్నమ ప్రియతో భవతు. శిరస్సు వంచి విశ్వక్సేనుడికి మహాగణపతికి నమస్కారం చేసుకోండి అందరూ కూడాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రాద్యా పారిషద్యా పరశ్వతో విఘ్నం నిఘ్నం సదతం విశ్వక్సేనం తమాశ్రయే. మహాగణాది విక్షసేన భగవానికి జై. సోదరం కలశం తండురదాంబూల వల్లవయుక్త పూర్ణ పాత్రే నిదాయౌషధేష ప్రతిష్టాప్య బ్రాహ్మణాన్ ప్రార్థయేత్. లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ పూజాఖ్యే కర్మణి కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు కర్మణః పుణ్యాం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు కర్మణః పుణ్యాం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేదోపవ్యషో. వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేదో యత్ర జఘన్యం పశ్యేదో కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. కోటి దీపోత్సవ మహామంటపే లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ శుభకర్మణి కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓగో స్వస్తి కర్మణోస్తు కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓగో స్వస్తి కర్మణోస్తు కర్మణః స్వస్తి భవంతో బ్రువంతో ఓగో స్వస్తి కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి అరిష్టలేవే స్వస్తి నో బృహస్పతిర్దధాతు. భాగ్యనగరే కోటి దీపోత్సవ మహామంటపే లక్ష్మీ నృసింహస్వామినః కళ్యాణ మహోత్సవ పూజాఖ్యే కర్మణి కర్మణః రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. రుద్యం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతాం. నమసోపసద్యా ఏవం మిత్రధేయన్నోస్తు. రాధాల్ అవిషావర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాः. త్రీణి వై దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని. త్రయైమే లోకా రథ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి. అర్ధ్యతా వృద్ధి సమృద్ధి. మళ్ళీ మీ గోత్రాన్ని ఒకసారి ఉచ్చారణ చేసుకోండి. భక్తులందరూ మీ గోత్రము, మీ యొక్క ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి మనసులో తలుచుకోండి. స్వామివారి కళ్యాణోత్సవంలో కర్మణ పుణ్యాహ వాచనం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మాటలు చక్కటి వాక్కులు అందరూ కూడా భగవంతుని ముందర ఉంచుదాము. అందరూ కూడా చెప్పండి. ధర్మపురి ధర్మపురి లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవం ద్వారా ద్వారా మమ గృహే మమ గృహే శాంతిరస్తు శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి స్వస్తి శివం శివం కర్మాస్తు కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు కర్మ సమృద్ధిరస్తు
సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య ధనధాన్య సమృద్ధి సమృద్ధి అస్తు అస్తు ఇష్ట సంపదస్తు ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు సర్వ సంపదస్తు సర్వే జనా సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు సమస్త సమస్త సన్మంగళాని సన్మంగళాని భవంతు భవంతు మమ గృహే మమ గృహే కళ్యాణం కళ్యాణం భవంతః భవంతః బ్రువంతు బ్రువంతు అస్తు కళ్యాణం అస్తు అస్తు కళ్యాణం కళ్యాణం అస్తు కళ్యాణం బ్రాహ్మణే స్మృతగం హితం తేన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రదేశదా తేన సహస్రధారేణ ప్రాజాపత్యం పవిత్రం శతోజ్యామగం విరల్మయో తేన బ్రహ్మవిదో వయం బ్రహ్మ పునైమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతో స్వస్య వరుణ సమీచ యమో రాజా ప్రముణాభిపునాతు వేదామూర్జయంత్యా పునాతో ప్రాచ్యాన్ దిశి దేవా ఋత్విజో మార్జయంతా దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతా స్పృశ్య దిశ గృహాః పశవో మార్జయంతా దిశ్యాపౌషధయో వనస్పతయో మార్జయంత ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతా బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాది ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం వాచన మంత్ర జప దక్షిణాః మనసోత్సాహ పరిమితైర్హన్యం తుభ్యమహౌ సంప్రదదే నమః స్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వేషో నమేవో భవానః హేత్వేమహే ప్రతిదన్నో జుషస్వజన్నయేధిత్యపదేశం చతుష్పదే స్తోష్పదే శక్మయా సకం సదాతే సక్షేమహిరవయాగాధమత్యా అవః క్షేమదే గౌర్ణో యోయం పాద స్వస్తిభిः సదా నః వాస్తోష్పదే విశ్వరూపాణ్య విషన్నో సఖాసు సేవయే దినః శుభగం శుభం శివగం శివం కరుణం పుణ్యవాచన ఫల సమృద్ధిరస్తు నమస్కరోమి అందరూ కూడా చెప్పండి ఒకసారి అస్య అస్య ఉత్సవస్య ఉత్సవస్య నిష్పత్తౌ నిష్పత్తౌ భవంతః భవంతః ప్రాప్తిత ప్రాప్తిత మయా మయా సుప్రసన్న సుప్రసన్న ప్రకుర్వంతు ప్రకుర్వంతు కళ్యాణం కళ్యాణం విధిపూర్వకం పూర్వకం ఆచార్యః వేదికాయాం ప్రతిదాస్తదలేషు విమలాయ అష్టశక్తి ఆవాహయేతు ఓం విమలాయై నమః ఉత్కర్షణ్యై నమః ఓం జ్ఞానాయ నమః ప్రియాయై నమః ఓం యోగాయ నమః ప్రశ్యై నమః ఓం సత్యాయ నమః ఈశానాయై నమః ఏవావాక్ష్య పూజయిత్వా మంగళవాయిద్యం పురస్సరం మహారాజోపచారై యుజ్ఞానప్రథమం మనస్తత్వాయ సవిధార్యః అగ్నిర్జ్యోతిర్నిజాయ పృథివ్యా అద్యాభరతో ఆచార్యः చమ్య ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో కళ్యాణార్థం జగద్రక్షణార్థం ఆదౌ కౌతుక బంధనం చ కరిష్యే సువర్ణకౌతుకం సుగంధేరుణాలిభ్య సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూపదీప నైవేద్య ఫలతాంబూల నమస్కార హిరణ్యైరభ్యర్చ జితంతే దక్షిణ ఇది దక్షిణ కరే కంకణం బద్వా ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద స్వామివారి దివ్య కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైనటువంటి కంకణాలు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. 3 మార్లు కళ్ళకద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. దక్షిణతో వృషభయేది హవ్య 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. అది రాజో రాజసుయాజయాతి దృష్టభోజ శుభిత ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. గట్టిగా కరతాళ ధ్వనులు, 2 చేతులు పైకెత్తి కంకణ ధారణ జరుగుతోంది. ఆచార్య చమ్య ఏవం విశేషణ విశిష్టాయాం శుభతితో కళ్యాణ మహోత్సవాంగత్వేన శిశుర దత్త
यज्ञोपवीतधारणं करिष्ये आचार्यास्ते यज्ञोपवीतं गृहीत्वा आपोष्टे मार्जयित्वा मयो भुवस्तान ऊर्जे ददातना अहेर्णाय चक्षसे शिवतमोरसत्तस्य वाजे देहनः उषतेरिव मातरः रङ्गमामो यच्छक्षया यजिन्वदा आपो जनयथा जनः यज्ञोपवीतं मार्जयित्वा अलङ्कृत्य विष्णुगायत्रे जपित्वा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् देवमलङ्कृत्य देवस्य आचमनं दत्वा उदित्यं जातवेदसौ देवं वहन्ति केवलः विश्वाय सूर्यो जोक्षसूर्यन्दृशे जोक्षसूर्यन्दृशे స్వామివారి కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. 3 మార్లు కళ్ళగద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. మీ కరతాళధ్వనులే మంగళ వాయిద్యమై స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. గట్టిగా కరతాళధ్వనులు. పవిత్రం ప్రజాపతి ఆయుష్యమక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. हिरण्यज्ञोपवीतमलङ्कृत्य नमस्करोमि ॐ हिरण्यरूपस्यैरण्यसद्रुगपाण्डपासेर्हिरण्यवर्णः हिरण्ययात्मयोने निषद्यानमस्मै एवं विशिष्टायां शुभतिथौ लोककल्याणार्थं धर्मपुरी लक्ष्मीनृसिंहस्वामिनः नित्यकल्याण महोत्सव आख्ये कर्मणि कल्यावरणं कारयिष्ये सूर्यसमेतान् मन्त्रवतो नारदादि महर्षीन् चतुर्वरान् ब्राह्मणान् प्रेषयित्वा ते ब्राह्मणाः प्रसुक्मन्तादियसानस्य सक्षणि वरेभिर्वरागमपि सुप्रसीदता अस्माकमिन्द्रो वयं जुजोषयः सौम्यस्यान्तसो बुबोधते अनक्षरार्जवः सन्तु बन्धाये विसकायो यन्ति नो वरेयो समर्यमा सम्भगो नो निनीयात् सन्ध्यास्पत्यगो स्वयममस्तु देवा. पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु अनन्तवेदशाखाध्यायिने अच्युत परब्रह्मणे परव्यूह विभवान्तर्यामि अक्षावतार पञ्चाशे प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय तत्त्वातीताय सकल निष्कलंक स्वरूपाय सुरासुरार्चित पादपद्मयुगलाय अखिल लोकोन्नत पवित्रदाय आर्तत्राणपरायणाय लक्ष्मीनृसिंहस्वामी शर्मणे कन्यार्तिदेवराय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु चतुर्वेद शाखाध्यायिने सौभाग्य विश्वम्भरे आदिनारायण निराकार साकार त्रयानुषय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवे चतुर्दश भुवनाधीश्वरीं अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकीं जगद्कुटुम्बिनीं सकल सौभाग्यानुग्रहदायिनीं कल्याण वरप्रदायिनीं संतानकारिणीं विद्या बुद्धि प्रदायिनीं महालक्ष्मीं वरार्तिनीं कन्यावरण मुहूर्तस्तु రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో కన్యావరణములు జరిగాయి. అందరూ నమస్కారం చేసుకోండి. उत्तराग्रम कूर्चन्दत्वा देवस्य दक्षिणपादं गृहीत्वा अस्मिन् कुले ब्रह्मवर्चस्य साने ओम नमो भगवते नारसिंहाय कई साल अंदर खोलवंडी गट्टिगा ओम नमो भगवते नारसिंहाय ओम नमो మా అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ 5 మార్లు చెప్పండి. ఓం నమో భగవతే నారసింహాయ, ओम नमो भगवते नारसिंहाय, ఓం నమో భగవతే నారసింహాయ, ओम नमो भगवते नारसिंहाय, ఓం నమో భగవతే
నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ. జగద్విజయ కృష్ణాయ గోవిందాయ నమో నమః దేవస్య పాదౌ ప్రక్షాళ్య సకల పరిపూర్ణార్థే గంధాక్షర పుష్పైరభ్యర్చ నైవేద్యం కృత్వా అగ్రే షోడశదర్భాగ్రాన్ సర్వశీర్య దర్భోపరి రజపాత్రం నిధాయ తత్పాత్రే దది మధు గృహీత్వా దది మధుపాకం స్పష్టం పరిశీలసాపిధాయ మధుపర్కో మధుపర్కో ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో స్వామివారి పాద ప్రక్షాళన జరిగి మధుపర్క ప్రాశన జరుగుతోంది. స్వామివారి కాళ్ళు కడిగి పాద ప్రక్షాళన జరిగి మధుపర్క ప్రాశన జరుగుతోంది. అందరూ తిలకించండి. పరమన్నాద్యం వీర్యం తేనాహం మధురోమధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసామి మధుపర్కం ప్రాశయిత్వా అమృతాభిధానమసి నిత్యమప్యయిత్వా ఆచమనం దత్వా హస్తం ప్రక్షాళనం కృత్వా యువం వస్త్రాని పీవసావసాదేయో రచ్చిద్రావంతవో సర్గా తిరతమనృతాలే విశ్వరుతేన మిత్రావరుణా సచేతే చరణం పవిత్రం విదుదం పురాణం ఏన భూతస్తరది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానమరాతింతరేమ సృజదు ఇత్యుచ్చేర్భూయాదు గాం విసర్జయేతు సిద్ధమనం భూతో సాగిరాను తన్మాక్షాయే తస్య దేశీయా ధర్మవోర్జంతా కల్పయితా పరదేవతాయా శ్రీ మహాలక్ష్మి సుగంధద్రవ్యేన సుపుష్పేన సంపూజ్య ఆయసాన్నం వా ఫలం సంపాదం వా నైవేద్యం దత్వా ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం అందరూ కూడా చెప్పండి అస్మాకం అస్మాకం సహకుటుంబానాం సహకుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం ప్రాణినాం మమ మమ ఆత్మనః ప్రార్థనః అశేష అశేష పాప క్షయార్థం క్షయార్థం జ్ఞానతః జ్ఞానతః అజ్ఞానతః అజ్ఞానతః కృతదోష కృతదోష నివారణ అర్థం సమస్త విధ పాపానాం ప్రాయశ్చిత్త అర్థం కంభం శరీరే స్థిత సకల విధ దుర్దోష పీడ పరిహార ద్వారా సంపూర్ణ శరీర ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా అచంచల నిష్కపట భక్తి జ్ఞాన యోగ్యత సిద్ధ్యర్థం విశేష అనంతానంత మహాపుణ్య ఫల సిద్ధ్యర్థం కన్యాదానం అహం కరిష్యే. ధర్మపురి లక్ష్మీ నృసింహుడి కళ్యాణోత్సవంలో కన్యాదానం జరుగుతోంది. స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తూ ఉన్నారు. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని అతి దివ్యమైన క్షేత్రం ధర్మపురి. ఆ ధర్మపురి క్షేత్రమే ప్రత్యక్షంగా అక్కడి నుంచే వేయించేసి అక్కడి నుంచి వచ్చినటువంటి పవిత్రమైన స్వామివారి మూలమూర్తులు విగ్రహాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి సిబ్బంది, వేద పండితులు, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రధాన అర్చకుల చేత ఈ దివ్య కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాం. అక్కడ క్షేత్రంలో నిత్యము స్వామివారిని ఆరాధించేటువంటి అర్చకో మమ దైవతం అని వారి అమృత హస్తములతో జరుగుతోంది. మీరందరూ కూడా స్వయంగా ఆ ధర్మపురి క్షేత్రాన్ని దర్శించిన మహాపుణ్యం మనందరికీ దక్కుతోంది. నమస్కారం చేసుకోండి.
ముని తపోవన సమాలంకృతే సకల నదీన సంగతంగదో తుంగమంగళ మహాశృంగోపశృంగారితే బ్రహ్మరుద్రాది దేవత ఆయతనోపశోభితే పురోహూతనయమయాతుదాన వర్ణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలక పరివృతే సకల సురాసుర కిన్నెర కిం పురుష గరుడ గంధర్వ గణాధ్యాసితే నానా యోజనోచిత విస్తీర్ణస్య శ్రీరంగనాథ క్షేత్ర శ్రీ ధర్మపురి క్షేత్ర ఉచిత ప్రదేశే శంఖతీర్థ చక్రతీర్థ సరస్వతీ తీర్థ భాగవతీ తీర్థాది నవనదే సంగమే పూర్వాధిష్ఠితాధార శక్తి అనంత శక్తి శేషాయు పర్వతాశ్చ దిగ్గజో పరిప్రదర్శితే కర్కోటక పాటినాదుందు భీమండు కతిమితి మింగళాదిగో సంపాదిత వేణు వీణ కుణపర్వ మధుర గీత దివిశ్రుత బిల్వగవన శృంగారవన కన్నికావనాది దివ్యవనాన అరుణోదయ తపనోదయ సంగమ మధ్యాహ్న సాయంకాల అర్ధరాత్రి షట్కాల శివ విష్ణు పూజా పరాయణాన ఫలాహార కృత్యోపవాస మాసోపవాస వర్షోపవాస పక్షోపవాస ఫలాదీనా సకల జగత్ సృష్టి బ్రహ్మణః ద్వితీయ పరార్తే అహనే ద్వితీయే యామే తృతీయే ముహూర్తే స్వయంభువ స్వారోచ్చిషోత్తమ తామసరైవద చాక్షస వైవస్వదాది చతుర్దశమనంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే పార్థివకల్ప అనంతకల్ప కూర్మకల్పాది నవకల్పానాం మధ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే వరాహాది దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే విక్రమార్కాది శస్యకానాం మధ్యే తృతీయే శాలివానశకే సప్తవింశతి మహాయుగేషు కదేషు ఇదానీం అష్టావింశతమే మహాయుగే త్రేతద్వాపర కలియుగాఖ్య చతుర్యుగానాం మధ్యే కలియుగే ప్రథమ పాదే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీక్రోధినాం సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్య చతుర్దశ్యాం మధ్యవాసరే సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో ముహూర్తే శృత్యాగమ స్మృతి పురాణేది ఆసోక్త సకల ఫల ప్రాప్త్యర్థం శతకర్త ఫల ప్రాప్త్యర్థం భక్తజన బ్రాహ్మణ భాగవతాచార్యాది సర్వవిధ జన సంరక్షణ ద్వారా లోక కళ్యాణార్థం ఆగమోక్త ప్రకారేణ సాలంకృత కన్యాదానం కరిష్యే చెప్పండి అందరూ కూడా సాలంకృత అందరూ చెప్పండి, భక్తులందరూ స్వామివారి కళ్యాణోత్సవంలో కన్యాదానం చేసిన మహాపుణ్య ఫలం మనందరికీ దక్కేటువంటి మహామంత్రాన్ని చెప్పిస్తున్నారు. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఆ కన్యాదాన మంత్రాన్ని అందరూ చెప్పండి. సాలంకృత సాలంకృత కన్యాదానం కన్యాదానం అహం కరిష్యే కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అందరూ మళ్ళీ కన్యాదాన శ్లోకాన్ని అందరూ చెప్పండి. కన్యాం కనక సంపన్న కన్యాం కనక సంపన్న కనకాభరణైర్యుత కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోకే జిగీషయా విష్ణులోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయా కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయా కన్యే మే సర్వతో భూయా తద్దానాన్ మోక్షమాప్నుయాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభర సర్వభూతః విశ్వంభరః సర్వభూతః సాక్షిణ్యః సర్వదేవతా సాక్షిణ్యః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ఇమాం కన్యాం ప్రదాస్యామి లోకానాం తారణాయ వై లోకానాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీ కన్యాం సాలంకృతాం సాధ్వీ సుశీలాయ సుసీమతే సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ్యార్థ సిద్ధయే ధర్మకామ్యార్థ సిద్ధయే కన్యాదాన ఫలదమస్తు. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద వధూవరయో శిరోభూషణార్థం భాషికధారణం కరిష్యే. ఓం శుభకేశర ఆరోహశోభయంతే ముఖం మమ ముఖగోహి మమ శోభయ భూయాగో సంచభగం కురు. అందరూ కూడా స్వామివారి శిరస్సుకు లగ్న పాశికాలు ధరించడం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవంలో అమ్మవార్లకు దేవేరులకు స్వామివారికి భాసిక ధారణ జరుగుతోంది. ఆ భాసికములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. నమస్కారం చేసుకోండి. గోవింద లక్ష్మీరమణ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద గోవింద
ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు మాసిక ధారణ జరుగుతోంది. అంతఃపడలం కృత్వా మంగళాష్టకాని పఠిత్వా ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలైవ బలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేషు బలమో సుసిద్ధ్యో విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణ కళ్యాణ కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అన్యోన్యాభినవాక్షతార్పణ విదౌ శృంగార భంగ్యావహం లక్ష్మీ వీక్షణ వైఖరి మనుభవన్ తత్పాలి సంగోత్సవే సానందం స్మరపారవశ్య కుసుమం రోమాంచమోద్వేలయన్ను శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన ధ్వరమంగళాష్టకమిదౌ లక్ష్మీ నృసింహస్య కళ్యాణోత్సవ వేదికాసు పఠతే వద్వావరస్య శ్రియై మాంగళ్యం సుత సంపదాం సువిమలా కీర్తించదత్వాం విభు శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శూన్యకాం పడేదు సహస్రాణం ద్విజ గురుదేవత్యానాం ఓకే షష్ఠాదీతి సహస్రాణం ద్విజ గురుదేవత్యానాం సమస్త జగదాధార ముఖ్యంగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాని ఒకటవ ద్వారా మన ధర్మపురి తీర్థక్షేత్రంలో ఇటు తీర్థంతో పాటు భారతదేశ చరిత్రలో త్రిమూర్తులున్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. గౌతమ మహాముని తపస్సు చేత ఆ క్షేత్రాన్ని ధర్మపురి క్షేత్రాన్ని పవిత్రంగా మలిచింది. మనకు గోదావరి తల్లి జీవనాధారమైంది. దాంతోపాటు బ్రహ్మ కరోతు దీర్ఘాయు విష్ణు కరోతు సంపద
శివ కరోతు కళ్యాణం సర్వత్ర విజయీ భవేదని ధర్మపురస్తే త్రిమూర్తి దర్శన భాగ్యాన్ని పొందవచ్చు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఎక్కడ ఆయనకు స్థలం లేరు, కానీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సన్నిధానంలో మహామంటపంలో బ్రహ్మ కొలువై ఉన్నారు. ఆయనకు ముందుగా నమస్కారం చేయడం ద్వారా అదేవిధంగా ఉన్నటువంటి చెడుతల తొలగిపోతుందని విష్ణు కరోతు సంపద అని చెప్పేసి దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైన అవతారము. అలాంటి లక్ష్మీ నరసింహుని యొక్క అనుగ్రహం ద్వారా ఐశ్వర్యాన్ని పొందే భాగ్యాన్ని పొందవచ్చు అని శివ కరోతు కళ్యాణం. రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు ఈ క్షేత్రంలో పరమశివుణ్ణి ప్రతిష్ఠింపజేయాలనే ఆలోచన ద్వారా స్వయంగా రామచంద్రమూర్తి ఇసుకతో మరి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక యుద్ధాల్లో జయించినటువంటిదిగా చారిత్రక ఆధారం. అలాంటి పరమశివుని యొక్క దర్శన భాగ్యం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు అని సర్వత్ర విజయీ భవేదని సర్వదా సర్వకాల సర్వావస్థ యందు త్రిమూర్తి దర్శన భాగ్యంతో పాటు అన్ని పనులు మనకు విజయాన్ని అనుగ్రహిస్తారని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి లేదు అనుకు నానుడి. ఎక్కడైనా యమధర్మరాజుకు స్థలం ఉందా అంటే ఎక్కడా లేదు. కానీ ధర్మపురి క్షేత్రంలో క్షేత్రాధిపతిగా ముందుగా ఆ యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించి మాకున్నటువంటి సమస్త అపమృత్యు దోషాలను కూడా నివారించమని చెప్పి ప్రార్థిస్తూ యమునికి ఒక దీపాన్ని సమర్పించడము. అదేవిధంగా జన్మకుండల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మృత్యుదోష నివారణకు దోహదపడుతుంది. ప్రతి భరణి నక్షత్రం రోజున యమధర్మరాజుకి అభిషేకంతో పాటు ఆయుష్య హోమం, మహామృత్యుంజయ హోమం నిర్వహించబడుతుంది. నెలకు మారు 27 రోజులకు మారు వచ్చేటువంటి భరణి నక్షత్రం రోజున మాత్రమే యమధర్మరాజుకి ఆ విధంగా అభిషేకంతో పాటు తైలాభిషేకంతో పాటు మహామృత్యుంజయ ఆయుష్య హోమం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి రోజు రేపే వస్తున్నది. పౌర్ణిమ పురస్కరించుకొని భరణి నక్షత్రం రావడం జరుగుతున్నది. రేపు అక్కడ యమధర్మరాజుకి విశేషమైనటువంటి తైలాభిషేకంతో పాటు మహామృత్యుంజయ ఆయుష్య హోమం నిర్వహించడం జరుగుతుంది. తద్వారా జన్మకుండల్లో ఉన్నటువంటి ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు, అనేక రకాలైనటువంటి బాధల నుండి మనకు ఉపశమనాన్ని పొందే ఎలాంటి అపమృత్య దోషాలున్నా కూడా తొలగించే ఆ సన్నిధానంలో యమధర్మరాజు కొలువై ఉండడం అనేది ఆ యమధర్మరాజుకు రేపు జరిగేటువంటి ఉత్సవము ప్రతి మాసము జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ధర్మపురి వస్తే తీర్థంతో పాటు త్రిమూర్తుల దర్శన భాగ్యాన్ని పొందవచ్చు. సర్వదా సర్వకాల సర్వావస్థ యందు త్రిమూర్తులు మీ వెన్నంటే ఉండి సదా చల్లగా కాపాడుగాక అని ఆ భగవంతుని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ముఖ్యంగా షష్ఠాదీతి సహస్రానాం ద్విజగురుదేవత్యానాం ఇంద్రాగ్నిమరి ఋతువర్ణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం జలజవో హరిహరదేవ ముఖ్యగణానాం నారద విశ్వామిత్రి పరశురాత్రి వాల్మీకి భృగువ్యాసాది మహర్షీణాం సీతా అరుంధతి అహల్య ద్రౌపది తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాప్రతివ్రతానాం హరిశ్చంద్రనరకార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్ర బలాపహారి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరత్యాది మహానదీనాం జంబూ నింబకదంబ చూత క్రముకలారికేల ఖర్జూరదాత్రి దాడిమ్యాది ఫలవృక్షానాం పున్నాగ మూలచేదవి కంఠవాలిక ఆలక్యాది అశ్వన్యాది నక్షత్రానాం మేషాదిరాశీనాం భవాదికరణానాం లగ్నహోరాద్రే కారణవాంశ ద్వాదశాంశ త్రింశాంశ
त्रिंशदंशकानां स्वस्ति सर्वे ग्रहाः शुभनक्षत्र एकादशस्थान फलदा वरदा भवन्तु। पवनाशन पीठाय गौतमी तीरवासिने श्रीमद्धर्मपुरीशाय श्रीनृसिंहाय ते नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं మృత్యు నమామ్యహం. అందరికీ కూడా మృత్యు అంటే భయము. ఆ మృత్యువు ఎవరికి భయపడుతుందంటే నృసింహస్వామిని. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కదా, ధర్మపురిలో యమధర్మరాజు ఆలయం ఉండడం విశేషము. అందులో ధర్మపురి దేవాలయంలో స్వామివారు 2 రూపాలుగా, ఉగ్రరూపము యోగ రూపముగా, స్వామివారు యోగాసనంలో సాలగ్రామశిలగా ఆవిర్భవించి ప్రధాన దేవాలయంలో విరాజిల్లుతున్నారు. పక్కనే ఉగ్ర నారసింహస్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. దక్షిణాభిముఖీ గంగా యత్ర దేవో నృకేసరి తత్ర శ్రీ హృదయే విష్ణో కాశ్యా శతగుణం భవేదని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ధర్మపురి క్షేత్రాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి శ్లోకము. దక్షిణాభిముఖీ గంగా, గంగా అంటే ప్రవాహము. దక్షిణ వైపుగా ప్రవాహిస్తున్నటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి నృసింహుని యొక్క ఆలయము ధర్మపురి క్షేత్రము. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నృసింహుణ్ణి ఒక్కసారి దర్శించినట్టయితే కాశీకి వెళ్ళి అక్కడ చేసేటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో కాశీని 100 సార్లు దర్శించినటువంటి ఫలితాన్ని మన ధర్మపురి క్షేత్రము మనందరికీ కూడా ఇస్తుంది. త్రిమూర్తి క్షేత్రము కనుక అందరూ కూడా నృసింహుణ్ణి దర్శించి తరించాలని మనస్ఫూర్తిగా ఈ కోటి దీపోత్సవ వేదిక కారణంగా అందరినీ కోరుతున్నాము. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి గోవిందా గోవింద. శ్రీనారసింహ గోవింద. ఓం हिरण्यवर्णां हरिणीं सुवर्णजदजस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह मावह जातवेदो लक्ष्मीं मनवगामिनी यस्यां हिरण्यं विन्द्ययङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वां रथमध्याम् अस्तिनाथप्रबोधिनी देवीमुपह्वये श्रीर्मा देवी जुषदा स्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ति मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोतभिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मी उपैतुमान् देवसखकीर्तिश्च मनिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुब्धिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहो अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारान् दुरादर्शां नित्यपुष्टाङ्करीषिणी ईश्वरे गो सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममाकूतिं वाचः सत्यवशीमहे पशूनागुं रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपस्रजन्तु स्निग्धानि चिक्लीतवसमे गृहे देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यक्करणीं व्यष्टिं पिङ्गलां पद्ममालिनीं चित्रां
हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह मावह जातवेदो लक्ष्मीं मरपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वानो निन्देयं पुरुषाणः यस्य जिह्रहितो भूत्वा जुह्यादा जमन्वः श्रियः पञ्चदशश्च श्रीकामः सततं जपेत् ॐ श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाले भोगेन्द्र भोगमनिरञ्जित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीट कोटि संघटितांग्रिकमलामल कांति कांता लक्ष्मीलसत्कुच सरोरुहराजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर विशाल कराल काला नक्रग्रहग्रसन निग्रह विग्रहस्य व्यग्रस्य रागरसधूर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमधिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देव कृपया पदमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार घोर गहने च रतो मुरारे मारोग्र भीकर मृग प्रभरार्तितस्य आर्तस्य मत्सर निधाग निपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर निमज्जन मुख्यमानौ दीनं विलोकय विभो करुणानिधे मां प्रह्लाद खेद परिहार वरावतार लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृद विवेक महाधनस्य चोरैः प्रभो बलिविरिन्द्रियनामधेयैः मोहान्धकार कुहरे विनिपादितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणं नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः श्रीशङ्करार्य रचितं सततं मनुष्यः स्तोत्रं पठेदिहतु सर्वगुणप्रसन्नौ सद्यो विमुक्तकलिशो मुनिवर्यगण्यो लक्ष्मीपदे पदमुपैति स निर्मलात्मा जन्माययोर्जितव प्रचुरप्रवाह मग्नार्थमर्तनिवोरुकरावलम्बम् लक्ष्मीनृसिंहचरणाब्जमधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुविशङ्करेण श्रीमन्नृसिंह विभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोगा क्लेशव्ययाय हरये गुरवे नमस्ते देहि दर्शनं नृसिंह देहि दर्शनम् उग्रं बहुदिव्यमिदं रूपमद्भुतं देहि दर्शनं नृसिंह देहि दर्शनम् उग्रं बहुदिव्यमिदं रूपमद्भुतम् उषकालासमन्तरक्तमाम्बरम् उत्तिष्ठ शयनान्त पश्य दश दिशौ देहि दर्शनं नृसिंह देहि दर्शनम् उग्रं बहुदिव्यमिदं रूपमद्भुतम् सनकादियोगिनां ब्रह्मेशानाकिनां सनकादियोगिनां
ब्रह्मेशानाकिना भक्तानां स्वीकुरुष्व प्रथमवन्दनौ भक्तानां स्वीकुरुष्व प्रथमवन्दनौ देहि दर्शनौ नृसिंह देहि दर्शनौ उग्रं बहु दिव्यमिदं रूपमद्भुतम् उग्रं बहु दिव्यमिदं रूपमद्भुतम् उग्रं बहु दिव्यमिदं रूपमद्भुतम् विश्वजनक विश्वपोषक विश्वपालक पाहि मां नागभूषण पल्लगासन श्री नृसिंह रक्ष मां वनमाली गदीशार्ङ्गी शङ्के चक्रे जलन्दके श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु जले रक्षतु वाराः स्थले रक्षतु वामनः अटव्यां नारसिंहश्च सर्वतः पातु केशवः ऋषिकेशाय नारायणाय अनंतरूप विश्वजनक विश्वपोषक विश्वपालक पाहि मां नागभूषण पन्नगासन श्री नृसिंह रक्ष मां शेषशयन शेषचित्रित शेषवन्दित पाहि मां दीनपालक धर्मरक्षक भक्ततारक रक्ष मां विश्वजनक विश्वपोषक विश्वपालक पाहि मां नागभूषण पल्लगासन श्री नृसिंह रक्ष मां शेषशयन शेषचित्रित शेषवन्दित पाहि मां दीनपालक धर्मरक्षक भक्ततारक रक्ष मां विश्वजनक विश्वपोषक विश्वपालक पाहि मां नागभूषण पल्लगासन श्री नृसिंह रक्ष मां वेदवेद्या शरण्याय सर्वदायक सूर्यलोचना जगद्गुरवे पार्थसारथी पावनमूर्ति परात्पराय तुलसी भूषण जितमित्राय रामभद्राय त्रिलोकात्मने श्यामांगाय आदिपुरुष श्री पुरुषोत्तम परम पुरुष असुर भंजक शाश्वताय लक्ष्मी वल्लभ
శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ వరాహ నరహరి జ్వాలా నరహరి ఆపద్బాంధవ అనాథ రక్షక ప్రహ్లాద వరద పావనమూర్తి అనంత గుణగణ గంభీరాయ సింహగిరీశ లక్ష్మీ నరహరి లీలామానుష మహిమ స్వరూప మహామహిమ అనాథనాథ సింహాచలేశ యాదగిరీశ మంగళగిరివర అహోబిలేశ శ్రీమధుసూదన మాధవదేవ ఆశ్రితలోల భీకర రూప భక్తవత్సల భాగ్యశీతల నిత్య నిర్మల సింహాచలేశ పురాణ పురుష పుణ్యస్వరూప నీలాద్రివాస నిత్య నిర్మల కృతయుగ వరద దుష్ట సంహార శిష్ట పోషక శ్రిత జన పోష కష్ట నివారణ శిష్ట పాలక వజ్ర నఖధర తీక్షణ దంష్ట్రా మత్స్యకూర్మ వరాహ నృసింహ లక్ష్మీ నృసింహ జ్వాలా నృసింహ వామన రూప బలరామానుజ బౌద్ధ కల్కిధర భీకర వేష
దుష్ట పరిపాలక దారిద్ర్యనాశ ధర్మ సంస్థాపక దశవిధ రూప అసురమర్దన ఆశ్రిత పాలన కరుణా సాగర కారుణ్యమూర్తి లక్ష్మీ వల్లభ లక్షణమూర్తి లావణ్య రామ పాప వినాశ ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణేనాస్య శుభదం శాంతిరస్సు సదా మమ కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే లవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రే చనందకే శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో విరక్షతు జలే రక్షతు వారాః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వదా పాతు కేశవః వనే రనే శత్రుజలాగ్నిమధ్యే యదృచ్ఛయా పత్సు మహాభయేషు ఇమం పఠన్ స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్ష గుణజీరం గృహీత్వా గుణజీరం గృహీత్వా షష్ఠశాదీతి సహస్రానాం ద్విజగురుదేవత్యానాం అశ్వన్యాది నక్షత్రానాం నీరజనాభా స్వయం ప్రకాశ నిత్య శుభప్రద నిఖిల లోకేశ స్తంభజాయ ఉగ్రలోచన అద్భుత రూప త్రివిక్రమాయ త్రిలోక భీకర చండకోపినే ఓం గుణజీరం గృహీత్వా చూర్ణికాం పఠేతు షష్ఠశాదీతి సహస్రానాం ద్విజగురుదేవత్యానాం ఇంద్రాగ్నేమరుతవృణవాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం అశ్వన్యాది నక్షత్రానాం మేషాదిరాశీనాం భవాదిగణానాం లగ్నహోరాత్రే పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి
వనస్పతిః ధ్రువంత ఇంద్రస్య రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. సుముహూర్తం జరుగుతుంది. ధ్రువైవాచమ్యాచలిః ఇంద్రైవేవ ధ్రువశ్రేష్ఠ ఇహ రాష్ట్రముదారయ అభిదష్టప్రతన్యతః అదరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్టః అపక్షేత్రాణి సంజయనో ఇంద్రయేణ మదీతరతో ధ్రువం ధ్రువేణ అధిబ్రువన్నో అయం చ బ్రహ్మణస్పతిః లోక కళ్యాణార్థం అందరూ కూడా అస్మాకం అనండి. సహకుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మాంగళ్య గౌరి దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన మమ గృహే సకల సౌభాగ్య సంతోష కళ్యాణ సంతాన ఐశ్వర్య ఆనందాభి వృద్ధి అర్థం లక్ష్మ్యాః మాంగళ్యధారణం అహం కరిష్యే మాంగళ్యం హరిద్రాదై సంపూజ్య నీలవేణి సమేత మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షత పత్ర పుష్ప ధూప దీప నైవేద్య అందరు నమస్కారం చేయండి. విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి యా దేవి సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. మంగళసూత్రం భక్తజనానాం ప్రదర్శయిత్వా మంగళకరమైనటువంటి మంగళసూత్రాల్ని ఆచార్యుల వారు తామందరికీ చూపించడం జరుగుతున్నది. అమ్మవారి రూపమైనటువంటి మంగళసూత్రాలను చూసి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి సర్వమంగళ మాంగళ్యే. పరమ పవిత్రమైన మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకొని ఆ అమ్మవార్ల యొక్క మాంగళ్య బలము సకల సౌభాగ్యాలు మీ అందరికీ కలగాలని నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి రెండు చేతులు పైకెత్తి కర్పూరాల ధ్వనులు. మాంగళ్య తంతునానేన జగజ్జీవన హేతునా కంఠే భద్రామి శుభగే ధర్మములు లక్ష్మీ నృసింహ గోవింద ధర్మములు లక్ష్మీ నృసింహ గోవింద. మాంగళ్య ధారణ ముహూర్తోస్తు ఓం అక్షతారోపణం కుర్యాత్ ఏకస్మిన్ స్వర్ణాదిపాత్రే ప్రస్థమరితం మంగళాచార్తండులా నిక్షిప్య అంజలి రూపస్థీర్యాదిష్టండులానారోప్యాదిరవిగార్య బ్రాహ్మణైः సహ కపిలాగస్తారేదు పాంతభౌదయంచాస్తు పుణ్యం వర్ధతాం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఓం ప్రజాపతి శ్రియామ్యశః తృప్తిమానందం మోద ప్రమోద ఆనందః సత్యేవ కామ్యస్య తృప్యాని మనసచ్చిత్తమాకూద్యం పశూనాకుం రూపమన్యస్య మయి శ్రీ యదాహమస్య అతృపగు శ్రీమానో ఏవం మగస్య తృప్యాని
यज्ञस्य काम्य प्रियः ददामि त्यग्निर्वदते तदेति वायुराह तदु अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आवस्तः सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा अक्षतो परिकिञ्चित् कल्लीया ओ प्रजामेकामस्समृद्ध्यता कल्याणमुत्सूतमुरारण्डी पशवो मेकामस्समृद्ध्यता द्वितीयपर्याये पशवो मेकामस्समृद्ध्यता तृतीयपर्याये यज्ञो समृद्ध्यता గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహుని కళ్యాణంలో కళ్యాణోత్సవ సంరంభ వేళలో స్వామివార్లకి అమ్మవార్లకి దివ్యమైన పట్టు వస్త్రములు భక్తులందరి తరపున మనందరి తరపున స్వామివారికి అమ్మవార్లకు అందిస్తూ ఉన్నారు. యువం వస్త్రాని అవాదరతమృతాని విశ్వర్తేన మిత్రావరేణ ओम यो वां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद यो స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవంలో బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. బ్రహ్మగ్రంథి బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. यो वेदां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरे तस्मै ब्रह्मज ब्रह्मज आयुष्येत्यं प्रजान्तरो गुरुवानाचेरमात्मना ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద गोविन्दपाने च सर्वदा तदो मे श्रियमावा गोविंद गोविंद लक्ष्मी वल्लभ गोविंद श्रीनारसिंह लक्ष्मी नृसिंह जय जय लक्ष्मी वल्लभ जय नारसिंह फणिपति शयना भक्तमानस सदना
జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫణిపతి శయన భక్త మానస సదనా శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను నిన్ను సన్నుతింపగా నేనెంతవాడ ధర్మరక్షణకై ధరణిలో విలసి ప్రహ్లాదుని రక్షించినావే ఏ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫణిపతి శయన భక్త మానస సదనా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా భీకరాకృతుండవైన నీ మంగళాకృతిని దలచి ఈ మంగళకృతిని కైవల్యము చేసితే జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ నారసింహ జయ నారసింహ పవనాశన పీఠాయ గౌతమే తీరవాసనే శ్రీమద్ధర్మపురేశాయ శ్రీనృసింహాయ మంగళం మంగళం నారసింహాయ మహనీయ గుణాత్మనే స్వరూపాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం గోవింద వజ్రనగాయ విద్మహే తీక్షణ కుష్టాయ ధీమహి తన్నో నారసింహ అందరూ హారతి కళ్ళగద్దుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద లక్ష్మీ ప్రచోదయాత్ రమారమణ గోవింద నమస్కరోమి లక్ష్మీ అందరూ దండం నృసింహ పెట్టండి గోవింద దండం పెట్టండి స్వామివారిని ప్రార్థించండి నమస్తే నమస్తే నారసింహాయ నారసింహాయ నమస్తే నమస్తే మధువైరినే మధువైరినే నమస్తే నమస్తే పద్మనేత్రాయ పద్మనేత్రాయ నమస్తే నమస్తే దుఃఖహారిణే దుఃఖహారిణే